రెడీ మూవీయా ఎలా ఉంది? థియేటర్ మొత్తం ఇలా నవ్వులు ఫుల్గా నవ్వుకున్నాము. ఇలాంటి నవ్వు నేను లైఫ్లో ఫస్ట్ టైం నవ్వాను. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది. భీమవరం పాలుమా బాగా బీచ్ పోదమ్మా, సినిమా ఇట్టు కొట్టమా. అసలు ఇలాంటి సినిమా జాతిరత్నాలు సినిమా చూశారు కదా, జాతిరత్నాలకు మించి అంతకు మించి 10 ఇంతలు కలిసి ఎలా ఉంటుందో అలా ఉంది. అబ్బా ఏమి టైమింగ్, ఏమి స్టోరీ, ఏమి కామెడీ. అబ్బా ఇలాంటి కామెడీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ సంక్రాంతికి ఇట్టుకొట్టే మూవీ ఏంటంటే ఇదే. అనగనగా ఒక రాజు ఇట్టు పడితే. కంగ్రాచులేషన్స్ మారీ గారు, డైరెక్టర్ మారీ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ అనిల్ పోలిశెట్టి గారు ఏమి నవ్వు, ఏమి కామెడీ, ఏమి డ్రెస్సింగ్, మేఘన గారు యాక్టింగ్, ఆ లుకింగ్. అబ్బా ఇలాంటి సినిమా నేను ఇన్ని రోజులు చూశాను కదా. ఈ సినిమా సంక్రాంతి ఇట్టుకొట్టే మూవీ ఇదే సినిమా. రాసి పెట్టుకోండి. ఊరు కోసం ప్రెసిడెంట్గా పోటీ చేసి చాలా చేశాడు. ఊరు కోసం తన డబ్బులు మొత్తం దానం చేశాడు. అబ్బా స్టోరీ మాత్రం అయితే ఒక వేరే లెవెల్. అసలు కామెడీ మాత్రం అయితే అసలు నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అలాంటి నవ్వులు జాతిరత్నాలకు 10 ఇంతలు ఉందన్న. నవ్వి 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 మీకు కడుపు మొత్తం పోతుంది. అలా ఉంటుంది. రచ్చే అన్న అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారిది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా గ్యాప్ తీసుకొని మన నవీన్ గారు మళ్ళీ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. అండ్ మీనాక్షి చౌదరి గారు కూడా లక్కీ భాస్కర్ తర్వాత మంచి సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. నేనైతే తరోగా ఎంజాయ్ చేశాను అన్న మూవీని. ఎక్కడా కూడా నాకు మూవీ ల్యాగ్ ఉన్నట్టు కానీ, లేకపోతే స్లోగా వెళ్తున్నట్టు కానీ, ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ ఉన్నట్టు కానీ, అన్వాంటెడ్ పాటలు వచ్చినట్టు కానీ ఎక్కడా అనిపించలేదు. తరోగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా బిగిన్ అయిన దగ్గర నుంచి నవీన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కామిక్ టైమింగ్, అండ్ దానికి తోడు ఆయనతో పాటు ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు కూడా కామిక్ టైమింగ్తో మంచిగా అలరించారు ఆడియన్స్ని అయితే. సో ఓవరాల్గా మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో సంక్రాంతి సినిమాకి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. కొంచెం ఫస్ట్ హాఫ్లో మేబీ జనాలకు కొంచెం స్లో అనిపించచ్చు. బట్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో నరేషన్ అనేది జరిగింది తప్ప ఎక్కడ స్లో అని అయితే అనిపించలేదు. జాతిరత్నాలని మించిపోయింది అన్న. నిజంగా జాతిరత్నాలు మీకు కొంచెం ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ మీద, ఇన్స్టాగ్రామ్ మీమ్ల మీద కొంచెం కామెడీ ఉంటుంది. బట్ ఇందులో అట్లా కాదు. కొంచెం స్టోరీకి సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ అనేది పండించడం జరిగింది. ఎక్కడ మనకి కుళ్ళు కామెడీ చేసినట్టు, లేకపోతే రొట్ట కామెడీ పెట్టినట్టు అయితే అనిపించదు. సో తరోగా ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని మనం. సంక్రాంతి బరిలో ఇది కూడా హిట్ అన్న. మంచిగా ఫైనల్లీ ఆఫ్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు రెండో సినిమా మన నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజులాగా వచ్చి రాజులా హిట్ కొట్టాడు. పెడతారా ఇంకెవరన్నా? బ్రో పెట్టేస్తా, తీసుకున్నా పెట్టి మరి పెడితే కొద్దిగా అన్న. మూవీ అయితే చాలా బాగుంది. అసలు నవీన్ పోలిశెట్టి గారిని చూస్తూ ఉంటే మనల్ని మనం చూసుకున్న ఫీలింగ్ అనేది. ఎవడైనా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కాకపోతే అలా బొక్కబోర్లు పడతారని నేను అనుకోలేదు. చాలా ఫన్ ఉందన్న మూవీ అయితే. ఈ సంక్రాంతికి పిల్ల పాపలతో, లవర్స్ తోటి, అన్నదమ్ములతోటి ఎవరైనా వచ్చి చూడాల్సిన ఫిల్మ్ ఏమైనా ఉందంటే అనగనగా ఓ రాజు. ఫుల్ ఫన్ మూవీ. ఆల్రెడీ సంక్రాంతి రేంజ్లో నెంబర్ 1 స్థానంలో మన శంకర వరప్రసాద్ రన్ సాగిస్తుంది. దానికి ఫుల్ కాంపిటీషన్గా ది బెస్ట్ మూవీగా అనగనగా ఓ రాజు అయితే టఫ్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్, డ్రెస్సింగ్ సెన్స్, లాస్ట్లో పండించి ఆయన ఎమోషనల్ 1 మ్యాన్ షో అని చెప్పుకొచ్చి ఈ మూవీకి చాలా బాగా చూపెట్టారు ఆయన అయితే. ఈ మూవీలో ఆయన డైరెక్షన్ చేయడం కూడా ఒక విధంగా బాగుంది. ఈ మూవీ మా ప్రభాస్ అన్న పడి ఉంటే ఇంకా బాగుందని నా ఫీలింగ్ కలిగింది. అంత బాగుంది మూవీ అయితే. ఇలాంటి ఫిల్మ్ ఎవరైనా స్టార్ హీరో చేయాలనుకుంటే చేయొచ్చు, అంత బాగుంది మూవీ. ఆయన 3 years పెట్టినందుకు టైము ఏం పర్లేదు. సంక్రాంతికి ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ దీనికైతే ప్రతి ఒక్క టికెట్ తెగిద్ది 100% నేను అనుకున్నాను. ఎందుకంటే అంత మనల్ని ఓన్ చేసుకున్నాడు కామెడీ పరంగా. అంత బాగుంది మూవీ అయితే. ఇంకా చెప్పాలంటే నవీన్ పోలిశెట్టి గారు జాతిరత్నాలను మించి మూవీ తీశారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. 1 మ్యాన్ షో. అందులో ముగ్గురు మన దర్శి గారు వీళ్ళందరూ ఉన్నారు. రాహుల్ రమేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇందులో అయితే 1 మ్యాన్ షో. హీరోయిన్ పెట్టి భీమవరం బాల్మని సాంగ్ వేశాడు. మామూలు లేదు బ్రో, చాలా బాగుంది.
సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. నవీన్ పోలిశెట్టి అన్న కొట్టేశావు ఇట్టు. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొడుతుండు పక్కా. 100 కోట్లు వస్తుంది పక్కా. ఆయన సినిమాల్లో హైలైట్ సినిమా ఇది అవుతుంది. కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్ గురించి ఉంటుంది. అట్లా ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతారా? జాతిరత్నం వేరే పోయి అది మొత్తం కామెడీ. ఇది అంతకు మించి వచ్చింది సూపర్ హిట్. దీంతో పాటు జాతిరత్నం 2 కూడా అనౌన్స్ చేస్తారు సూన్లో అనుకుంటున్నాం. అట్లా సూపర్ హైలైట్ నెంబర్ 1. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది సూపర్, నిన్న ఒక సినిమా వచ్చింది సూపర్. ఈరోజు ఇంతకు మించి సంక్రాంతికి పండగే పండగ. అట్లా దేని గురించి అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఆశ ఎక్కువ పడతాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే అది ప్రజలకు హెల్ప్ చేయడం వల్ల బాగా పికప్ అవుతాడు అన్న. అట్లా సూపర్ హిట్ సినిమా. మ్యూజిక్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, హీరోయిన్ అయితే కెవ్వు కేక, హీరో బాగుంది, అన్నీ బాగున్నాయి. మొత్తం పల్లెటూరు సినిమా ఇది. అట్లా రేటింగా 5కి 4. పక్కా బ్రో, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి పక్కా ఒక 100 కోట్లు అయితే వస్తాయి పక్కా మంచిగా. 3 సినిమాలు సూపర్ హిట్. రవిదేవ సినిమా హిట్, ఇది హిట్, అది హిట్, 3 అన్నకన్నా ఒక రాజు కార్ చేసేసి సినిమా మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారికి ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక కామెడీ ఎలా ఉండాలనో చూపించిన హీరో గారు, అంత బాగుంది కామెడీ. హీరో గారు మాత్రం ఇచ్చి పడేసిననా, ఒక ఫ్యామిలీ హీరోలుగా కలిసిపోయిందన్న. అంత బాగుంది హీరో గారు యాక్టింగ్ మాత్రం. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆయనకి. ఇంకోటి మన డైరెక్టర్ గారికి మొత్తం ఒక రసం పిండేసి మొత్తం సినిమా మొత్తం అంత బాగా తీసిరు ఈ డైరెక్టర్ గారు. హ్యాట్సాప్. హీరోయిన్ గారు కూడా, హీరోయిన్ మాత్రం చాలా చెప్తున్నా, ఆ హీరోకి మాత్రం మంచి సెటర్ ఇద్దరు, అంత బాగా చేసిరు హీరో. ఇంకోటి కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన. అంటే మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే కామెడీ దాని తగ్గట్టు తీసుకోపోయిన సినిమా. ఇప్పుడు నడిచే జనరేషన్ ఎట్లుంది, ఒక సినిమాలు చూసినా కూడా కామెడీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంత బాగుంటుంది సినిమా, అంత బాగుంది. కూడా హీరో గారికి కూడా మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి మళ్ళా బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మొన్న బాస్ సినిమా హిట్ కొట్టింది, ఇది మళ్ళీ సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. చిరంజీవి ఎంత బ్లాక్ బాస్టర్ కొట్టిందో ఇది కూడా హిట్ కొట్టాలి. మన తెలుగు సినిమాలు అన్ని హిట్ కొడుతూనే ఉండాలి. మనం ఒక స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమర్థమైంది నీకు మూవీలో? అంటే టోటల్ ఒక రాజు ఉంటాడు, సో అతను ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంది మూవీ. ఒక ఊరికి సంబంధించిన కంటెంట్. జాతిరత్నాలు చూసినావాను? జాగ్రత్తలు చూసారు. దానికి మించిందా? దానికి మించి 2 సేమే, 2 సేమ్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. థియేటర్లో ఎంజాయ్ చేసావా నువ్వు? బాగా ఫీల్ అయ్యావా? హ్యాపీ? చాలా ఎంజాయ్ చేశాను, ఫుల్ నవ్వాను. అంటే ఎవరు మమ్మీతో వచ్చావా? అంటే మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఫ్యామిలీ మొత్తం వచ్చారు. బాగా ఎంజాయ్ చేశారా థియేటర్లో? నవ్వుకున్నారా? నవ్వుకున్నాం. నీకు నచ్చిందా మూవీ? నచ్చింది. సంక్రాంతి బరిలో అంటే సంక్రాంతి అన్ని సినిమాల్లో ఇది నీకు బెస్ట్ సినిమానా? అంటే మనశంకర ప్రసాద్ ఇది కూడా. ఓకే, ఈ 2 సినిమాలు ఇష్టం. చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.